సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమ ప్రభుత్వానికి కష్టాలు అప్పులున్నా అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య వికలాంగుల పింఛన్లకు భారీగా ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. తమ కంటే ఏ రాష్ట్రం కూడా అంతగా వ్యయం చేయడం లేదని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా గోపినాథపట్నంలో పర్యటించిన చంద్రబాబు మహిళ నాగలక్ష్మికి పెన్షన్ అందజేశారు. ఇక నల్లమాడులో స్టాళ్లను పరిశీలించారు. తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే ఉచిత బస్సు పథకానికి ఇప్పటి వరకు 550 కోట్లు ఖర్చు చేశామని, త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో